హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ ఇంకో ఇంట్రెస్టింగ్ డిస్కషన్లో మనం ఎంటర్ కాబోతున్నాం. అదే ఎడ్యుకేటెడ్ పీపుల్ లక్కును ఎందుకు నమ్ముతున్నారు, దీనికి కారణాలేమి అనేది వాళ్ళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. జనరలీ లక్ను ఎడ్యుకేషన్ లేనోళ్ళు, అంటే నాగరికతకు కొద్దిగా దూరం ఉన్నోళ్ళు ఎక్కువ నమ్మాలి. అంటే ఊళ్ళో నివసించే వాళ్ళు లేదా ఎడ్యుకేషన్ లేనోళ్ళు ఈ లక్కును బాగా నమ్మాల్సి వస్తుంది. కానీ ఆశ్చర్యం ఏమంటే ఈ డెవలప్డ్ వరల్డ్లో లక్కును నమ్మే వారి సంఖ్య ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఎక్కువ ఉంది. గమనించండి, ఇది చాలా విచిత్రం కూడా. ఎడ్యుకేషన్ అంటే మన ఆలోచనలో మార్పు తెచ్చే ఒక సాధనము, మనల్ని మన కాళ్ళ మీద నిలబెట్టే ఒక విధానము, ప్లస్ మన ఆలోచనలను విస్తరింపజేసి బలపరిచే విధానము. అదే కాకుండా కొత్త ప్రశ్నలను లేవనెత్తి దాంట్లో మనము జవాబు వెతుక్కునే విధంగా ఆలోచించవలసిన తీరు, అంటే ఎలా ఉండాలి, కొత్త ప్రశ్నలు రేకెత్తించి కొత్త జవాబులు వెతికే పరిణామమే ఈ ఎడ్యుకేషన్ అనే ఒక విధానం. అంటే మనకు మనము ప్రోగ్రెస్ కావాలంటే ఎడ్యుకేషన్ యొక్క హెల్ప్ తప్పనిసరి. అయితే విడ్డూరం ఏమంటే ఈ లక్ ఫ్యాక్టర్, అంటే ఆ లక్ అనేది అన్సర్టన్ థింగ్ దట్ మే హ్యాపెన్ విత్ యూ ఆర్ ఇట్ మే నాట్ హ్యాపెన్ ఎట్ ఆల్. అంటే కావచ్చు, కాకను పోవచ్చు. అంటే ఇలాంటి ఫ్యాక్టర్ని ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎందుకు అంటే దాన్ని నమ్ముతున్నారు? ఇది ఎడ్యుకేటెడ్ పీపుల్కి అవమానం కాదా అనే ఒక ప్రశ్న ఉంది. లక్కును నమ్మటం అంటే ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది అని ఇంకో అర్థం కూడా వస్తుంది. అంటే ఆ థాట్స్లో లక్ మీద ఆసక్తి పెరిగింది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గింది అని కూడా ఒక ప్రశ్న వస్తుంది. అయితే ఇది నిజమేనా? లక్కును ఆశ్రయించిన వాళ్లకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిందనేనా, లేదా ఇంకో ప్రశ్న, మన ఎడ్యుకేషన్ సిస్టంలో లేదా ఎడ్యుకేషన్లో పస లేదా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా గమనించండి. మన ఎడ్యుకేషన్లో పస లేదా? ఏదో తేడా ఉంది. ఐదర్ ఆఫ్ టూ, ఏదో ఒకటి ఉంటుంది. అయితే ఈ లక్ని బిలీవ్ చేయని వారు కాన్ఫిడెంట్గా తమ పని తాము చేసుకొని వెళ్తూ ఉంటారు. లక్ వచ్చిందా సరే, రాకపోయినా సరే. అంటే లక్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫ్యాక్టర్ విచ్ కెన్ హెల్ప్ ఎ పర్సన్ హూ ఈజ్ ఇన్ నీడ్ అట్ అన్ అన్సర్టన్ టైం. అంటే అది ఎప్పుడు ఊడిపడుతుందో తెలియదు మనకు. దాన్నే లక్ అంటారు. మనకు తెలిసింటే అది ఊడి పడుతుంది అని తెలిసి దాన్ని లక్ అన్నారు. అది మన క్రెడిట్లో వెళ్ళిపోతుంది.
అంటే నాకు తెలుసు అది ముందే జరుగుతుందని, అందుకోసం నేను ఆ వైపే వెళ్ళాను అని మనం అబద్ధం చెప్పొచ్చు. కానీ లక్ అలా కాదు. ఇట్స్ అన్సర్టన్ ఫ్యాక్టర్ విచ్ క్యాన్ ఎయిడ్ ఏ పర్సన్ at uncertain time. There is no time, there is no guarantee for luck. అయితే ఇవాళ రేపు లోకంలో ఎడ్యుకేటెడ్ పీపుల్ లక్ను ఎందుకు నమ్ముతున్నారు అని ఒక ప్రశ్న నాకు వేస్తే నేనేమంటానంటే, ఇప్పుడు చూడండి, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే కాయా కష్టం చేసే పర్సన్ తన కష్టాన్ని నమ్ముకొని బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ అదృష్టం అనేది తగిలితే చాలా సంతోషపడతాడు. అదృష్టం తగలదు అనే భావనతోనే కాయా కష్టం చేస్తూ ఉంటాడు. అంటే ఈ లక్ ఫ్యాక్టర్కి ఆయనకు ఏ సంబంధం ఉండదు డైలీ లైఫ్లో. అది ఎప్పుడు 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి ఊడి పడుతూ ఉంటుంది. దాన్నే లక్ అనుకొని తన జీవనం సాగిస్తూ ఉంటాడు. కానీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అలా కాదు. తాను తన కాళ్ళపై తాను నిలబడడానికి, కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి, జాబ్ వెతుక్కోవడానికి, దీనికంతా ఎడ్యుకేషన్ అనే ఒక అస్త్రాన్ని తన 20-25% జీవితంలో ఈ ఎడ్యుకేషన్ పొందడంలోనే గడిపేస్తాం. అంటే తనపై తనకు కాన్ఫిడెన్స్ పెరగడానికి తన 20% జీవితాన్ని 25% జీవితాన్ని బలిచ్చేస్తాడు. సో ఈ బలిచ్చినాక మళ్ళీ తాను ఈ లక్ అనే ఫ్యాక్టర్ని ఆశ్రయించాల్సి వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఈ లక్ అనే ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే ఇది దురదృష్టమే. మరి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినాక లక్ అనే ఫ్యాక్టర్ని ఎందుకు ఆశ్రయిస్తున్నారు అని మనం ఆలోచిస్తే, ఎవరి వృత్తిని వాళ్ళు విస్మరిస్తున్నారు. విస్మరించే కారణంగా తమకు అవగాహన లేని వృత్తిలో జాబ్ సంపాదించుకోవాలనుకుంటున్నారు. మన సమాజం, ఎస్పెషల్లీ మన తెలంగాణ ఏపీ సమాజం ఎట్లుందంటే, తెలుగు సమాజం, వేరే సమాజాల్లో కొద్ది వేరియేషన్ ఉంది. వీళ్ళకు జాబ్ ముఖ్యం. జాబ్ ఎక్కడైనా బానిసత్వం చేయకపోతే వీళ్లకు పూట గడవదు. ఎక్కడో జాబ్ కావాలి. ఎడ్యుకేషన్ ఎందుకు అంటే జాబ్ కోసం. ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కోసం కాదు, ఎడ్యుకేషన్ కాన్ఫిడెన్స్ కోసం కాదు. ఎడ్యుకేషన్ ఎందుకు? జాబ్ కోసం. నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇవాళ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. రాబోయే 10-15 సంవత్సరాల మనం ముందు ఆలోచిస్తే జాబ్స్ నా ప్రకారం ఒక 20-30% పడిపోతాయి, పెరగవు. జనాభా పెరుగుతున్నా జాబులు తగ్గుతాయి. బికాజ్ ఆఫ్ ఇన్నోవేషన్, బికాజ్ ఆఫ్ కంప్యూటరైజేషన్, బికాజ్ ఆఫ్ ఆటోమేషన్, బికాజ్ ఆఫ్ హైటెక్ ఇండస్ట్రియలైజేషన్. అంటే ఇండస్ట్రీలో కూడా అన్ని మెషిన్స్ పనిచేస్తాయి. సో మనకు రాబోయే రోజుల్లో ఈ టెక్ జాబ్స్ తగ్గిపోతాయి. క్యామ్ మిషన్స్ రావటం వల్ల హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గిపోతుంది. ఏఐ వల్ల బేసిక్ డ్యూటీస్ ఏఐ రిలేటెడ్ టూల్సే చేస్తాయి. అంటే ప్రతి పని హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా
జరిగిపోతూ ఉంటుంది. బ్యాంకింగ్ సిస్టమ్ కానివ్వండి, టికెటింగ్ సిస్టమ్ కానివ్వండి, లేదా ఇతరత్ర బేసిక్ సివిల్ సర్వీసెస్ ఏమో ఉంటాయో అవన్నీ ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా జరిగిపోతూ ఉంటాయి. ఎవరు ఈ సూక్ష్మాన్ని గ్రహించకుండా గొర్రెల్లాగా చదువుతారో వాళ్లకు భవిష్యత్తు ఉండదు. చాలా మంది కంప్యూటర్ అంటారు కదా. రాబోయే రోజుల్లో కంప్యూటర్ ఊసెత్తకుండా తమ చేతి వృత్తులు, తమ కుల వృత్తుల వైపు మళ్ళీ తిరిగి చూసే సమయం వచ్చేసింది అని మంచి మార్గం ద్వారా మిమ్మల్ని వార్న్ చేస్తున్నా. ఈ వార్నింగ్ ఎందుకు ఇస్తున్నా, మీకు ఎందుకు ఇస్తున్నా? ఎందుకంటే ఈ వార్నింగ్ మీకు కాదు, రాబోయే 5 సంవత్సరాల్లో చదువు పూర్తి చేసుకున్న పిల్లల కోసం నేను ఇచ్చే స్ట్రైట్ ముక్కుసూటి అంటే అడ్వైజ్. రాబోయే 10 సంవత్సరాలలో ఈ కంప్యూటర్ రిలేటెడ్, టెక్ రిలేటెడ్ వృత్తులు ఒక 40% పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడైనా ఎకనామిక్స్ పనిచేస్తుంది, ఎక్కడైనా ఎకనామిక్స్ పనిచేస్తుంది. గందరగోళంగా ఉండే ప్రపంచంలో ఇండస్ట్రియలైజేషన్ చాలా స్లో అయిపోతుంది. ఇండస్ట్రియలైజేషన్ ఇప్పుడు స్లో అవుతుందో అప్పుడు టెక్నికల్ అంటే వృత్తులకు కానీ లేదా టెక్ వృత్తులకు కానీ, టెక్నికల్ లేదా టెక్ వృత్తులకు చాలా అపాయం ఏర్పడుతుంది. అంటే ఇండస్ట్రియలైజేషన్ లేకపోతే దానికోసం సాఫ్ట్వేర్ అవసరం లేదు, అదీగాక మెషినరీ అవసరం లేదు. సో మెషినరీపై ఆధారపడే వాళ్ళు అంటే టెక్నీషియన్స్ కానివ్వండి, టెక్ రిలేటెడ్ అంటే కంప్యూటర్స్ రిలేటెడ్ పీపుల్కి గడ్డు కాలం. మరి ఏ వృత్తుల వారికి అంటే ఏం చదివిన వారికి ఈ జాబ్స్ ఈజీగా దొరుకుతాయి అని మనం ఆలోచిస్తే, మినిమం చదివిన వాళ్లకు ఈజీగా జాబ్స్ దొరుకుతాయి. మామూలు డిగ్రీ చేసిన వాళ్లకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. బాగా చదివిన వాళ్లకు తమ స్థాయికి తగిన జాబ్స్ దొరకవు. కావున బీకామ్ వాడు ఏ పని చేస్తాడో బీటెక్ వాడు కూడా అదే పని చేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు. చాలా మంది సాఫ్ట్వేర్ అని గట్టిగా అరిచేవాళ్ళు అందరూ ప్రాసెసింగ్ సెంటర్లో పనిచేసుకుంటూ దాన్ని సాఫ్ట్వేర్ అని చెప్తున్నారు. అంటే బయట కాల్ సెంటర్స్ రూపంలో ఉన్న టెక్ సెంటర్స్లో పనిచేసుకుంటూ మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అంటే సాఫ్ట్వేర్ అని అబద్ధాలు చెప్తున్నారు. అది ఆల్రెడీ జరుగుతుంది. ఈ హై ఎండ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ వాళ్ళు ఒక రేంజ్లో పనిచేస్తుంటారు, మిగతా సన్నాసులంతా కాల్ సెంటర్లలోనే పనిచేస్తుంటారు. కానీ దాన్ని టెక్ జాబ్ అని చెప్తారు. అది కాల్ సెంటర్ జాబ్. అక్కడ ప్రాబ్లమ్స్ని ఆటోమేటెడ్ ఉంటాయి, దాంట్లో వీళ్ళు ఎతికి సాల్వ్ చేసి తీయాలి. ఇది వాళ్ళ పని. అంటే ఆల్రెడీ ఆటోమేటెడ్ టూల్ ఒకటి ఉంటుంది, ఆ టూల్ని ఈ కస్టమర్ సర్వీస్ వైపు డైవర్ట్ చేయాలి. ఆటోమేటెడ్ అంటే ఆన్సరింగ్ మిషన్స్. మీరు ఇప్పుడు ఎక్కడ కాల్ సెంటర్ కాల్ చేసినా ఫస్ట్ ఒక వాయిస్ వినపడుతుంది, అది డైవర్ట్ చేస్తుంది. ఇప్పుడు అట్లుంటుంది. నెక్స్ట్ మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అదే. అప్పుడు మ్యాన్ పవర్ యొక్క శక్తి ఈ ఇండస్ట్రీకి అవసరం లేదు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ రాబోతుంది. నా మాటలు ఆషామాషివి కాదు, చాలా సీరియస్ చెప్తున్నా. మీరు యాక్షన్ తీసుకోవాల్సిన విషయం కాబట్టి చెప్తున్నా. రాబోయే రోజుల్లో ఆటోమేషన్, టెక్ సొల్యూషన్స్ లేదా కంప్యూటర్ రిలేటెడ్ ఏ యాక్టివిటీకైనా గడ్డు కాలం మొదలైంది. ఇప్పుడు రాబోయే 10 సంవత్సరాల్లో
డిమాండ్ ఉన్న ఇండస్ట్రీస్ ఏమున్నాయి అని అడిగితే, ఫస్ట్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఏ వృత్తి అయినా చాలా అంటే రెస్పెక్టబుల్ జాబ్ కింద చలామణి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ 10 years. 5 years తర్వాత నెక్స్ట్ 10 years అంటే 15 years వరకు అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లస్ ఇన్నోవేషన్ ఇన్ మార్కెటింగ్, కొత్త ఆటోమేటెడ్ టూల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అంటే మనము అసహించుకునే వృత్తులు ఒక టాప్ ఎండ్ వృత్తిగా మారే అవకాశాలు 15 సంవత్సరాల్లో ఉన్నాయి. పొల్యూషన్ మేనేజ్మెంట్, వాటర్ ట్రీట్మెంట్ ప్లస్ వెల్త్ మేనేజ్మెంట్, అర్బన్ ఫారెస్ట్రీ, వాటర్ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్, బయోఫ్యూల్ ప్రొడక్షన్, యానిమల్ హస్బెండరీ, అంటే ఇలాంటి వృత్తులకు అత్యుత్తమ స్థానాలు లభించబోతున్నాయి. కనుక ఇప్పుడే మీ పిల్లలను ఈ వృత్తి వైపు ఆకర్షించేలా అంటే దాని వైపు మీరు వాళ్ళని పుష్ చేయండి. పిచ్చోళ్ళలాగా సాఫ్ట్వేర్ అని ఏడవకండి. ఎందుకంటే రేపు ఈ సాఫ్ట్వేరే కొంప ముంచబోతుంది, ముడుగుతుంది కూడా. రేపు రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ జాబ్స్ కూడా తగ్గిపోతాయి. అంటే ఈ అకౌంటెన్సీ జాబ్స్ అన్నీ ఆటోమేటెడ్ అయిపోతాయి. మార్కెటింగ్ కూడా జాబ్స్ కూడా చాలా జాబ్స్ పోతాయి. దీంట్లో మార్కెటింగ్లో ఇన్నోవేటివ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉన్న వాళ్ళే బతికి బట్టగడతారు. మీరు చూడండి సంక్షోభం ఎలా వస్తుందో, పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది, జాబ్స్ తగ్గుతాయి. పాపులేషన్ పెరుగుతుంది, జాబ్స్ తగ్గుతుంది, న్యాచురల్ రిసోర్సెస్ పై ప్రెషర్ పడుతుంది. ఎవడు న్యాచురల్ రిసోర్సెస్ని చక్కగా యూజ్ చేసుకొని బిజినెస్ చేసుకుంటాడో వాడే రేపటి యుగాన్ని ఏలుతాడు. ఇది మంచి మార్గంలో మీరు మార్క్ చేసుకోవాల్సిన వీడియో. మీ సేఫ్టీ కోసం నేను అడ్వాన్స్లు చెప్తున్నాను. నేను చెప్పిన వృత్తులకు మాత్రమే రాబోయే రోజుల్లో డిమాండ్ ఉంటుంది. మీరు ప్రిపేర్ అయిపోండి. లేదు మొండిగా సాఫ్ట్వేర్ అంటే మీ ఇష్టం. ఎందుకంటే నేనే నిమిత్త మాత్రుడిని. చెప్తాను, వీడియో వేస్తాను, ఎస్కేప్ పెడతాను. ఇలాంటి విషయాలు కొన్ని విషయాల్లో నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీ ధోరణి మార్చుకోండి, లేకపోతే పతనం తప్పదు. పిల్లలకు పెళ్ళైతే లేదని సాఫ్ట్వేర్లో చేపించకండి. వానికి రేపు తినడానికి తిండి కూడా ఉండదు. సాఫ్ట్వేర్లు ఎట్లుండాలి అంటే మనకు పోటీ ఉండదు కూడా. అలాంటి ఉన్నత స్థానానికి ఎదగాలి. కోడింగ్లో కానివ్వండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కానివ్వండి, ఇన్నోవేటివ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ డెవలప్మెంట్లో కానివ్వండి, అంటే ఆ లెవెల్లో ఉండాలి సాఫ్ట్వేర్లో. అయితే బతికి బట్ట బీఎస్సీ కంప్యూటర్స్లో అవి చేసుకొని లేదా బీటెక్లు ఎంటెక్లు చేసుకొని వీళ్ళు బతకలేరు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో సాఫ్ట్వేర్ పీపుల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అంటే వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్కి ఈ పరిణామాలు వీళ్ళు అంటే మనకి ఎంత కావాలనో దానికన్నా ఎక్కువ ఆటోమేట్ అవుతుంది వరల్డ్.
ఎక్కువ యాప్స్ రిలీజ్ అవుతుంది. యాప్ అంటే చాలా మంది పొట్టగొట్టే ఒక సాధనం. ఇప్పుడు యాప్ ద్వారా ఇప్పుడు జొమాటో ఉంది. ఒక్క జొమాటో మీరు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది అనుకుంటున్నారా? కాదు. 10 మంది సేల్స్ చేసేది ఒకటే ఛానల్లో తీసుకుపోయి జొమాటో ఒక యాప్ ప్రొవైడ్ చేసినందుకు మార్జిన్ దండేస్తుంది. అంటే చాలా మంది జొమాటో సప్లయర్స్ కోటీశ్వర్లు అనుకుంటున్నారా? సేల్స్ ఎక్కువ ఉంటుంది, మార్జిన్ తక్కువ ఉంటుంది. మార్జిన్ ఎవరికి పోతుంది? జొమాటోకి పోతుంది. అంటే యాప్ ఈజ్ ఏ ఆటోమేటెడ్ సిస్టమ్ విచ్ ఈజ్ మొనోపలైజింగ్ ద ఫిజికల్ ఆస్పెక్ట్స్ and masking the physical aspects of a business, that is food industry and restaurant industry. అంటే ఎవడో కష్టపడతాడు, ఎవడో డిశ్చార్జ్ చేస్తాడు. జొమాటో వాడు తీసుకుపోయి అందించినందుకు సింహ భాగం వాడు తినేస్తాడు. జొమాటోకు చికెన్ రేట్లు మటన్ రేట్లతో సంబంధం లేదు. నీవు ఏ రేట్లో అమ్ముతావు ఆ రేట్లో నాకు సింహ భాగం కావాలి. ఇస్తావా? ఓకే, లేకపోతే నా యాప్ నీకు ఇయ్యాలి. అంటే బ్లాక్మెయిల్ చేయడానికి పనికొస్తుంది ఒక యాప్. ఆటోమేషన్ క్యాన్ సేవ్ కాస్ట్ ఫర్ ఎ పర్టికులర్ ఇండస్ట్రీ, బట్ ఇట్ విల్ క్రియేట్ లార్జ్ స్కేల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఏ పాపులర్ అంటే పాపులేషన్ ఎక్కువ ఉన్న కంట్రీ ఇండియా లాంటి కంట్రీలో దిస్ ఇస్ అ డేంజరస్ ట్రెండ్. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ కంపల్సరీ అవుతుంది రాబోయే 15 సంవత్సరాలు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ పీపులే ఎక్కువ ఉంటారు. వాళ్ళకి కంపల్సరీ కావాలి వైట్ రేషన్ కార్డ్. మీరు ఈ విషయం ఇగ్నోర్ చేయకండి. రాబోయే 15 yearsలో పీపుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఇప్పుడు ఎగ్జామ్లు ఎట్లా రాస్తున్నారో అట్లా రేషన్ కార్డు దరఖాస్తులు ఎక్కువ ఉంటాయి. మినిమం తిండి దొరికితే చాలు అని ఎడ్యుకేటెడ్ పీపుల్ స్థాయి అలా దిగుదాడుతుంది. నేనేం చెప్తున్నానంటే అలాంటి స్థాయి రాకముందే మీరు మీ పిల్లలను రెడీ చేసుకోండి. ఏదో ఒక వృత్తి, ఎలక్ట్రీషియన్ వృత్తి, సైడ్ బిజినెస్ అంటే ఏదైనా దెబ్బ తాకుతుంది అని తెలవంగానే వాళ్ళకు రికవర్ అయ్యే ఛాన్స్ మీరే కలిగించిన వాళ్ళు అవుతారు. ఇది నా సజెషన్ మాత్రమే. ఇలానే చేయండి అలానే చేయండి అంటే నాకు ఏ హక్కు లేదు. అంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపులే చాలా రిస్క్లో ఉన్నారు. వాళ్లకు ఏ విధమైన సహాయము సహకారము అందించబడదు. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కనుక. మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏం తక్కువైంది మీకు అంటారు. అన్నీ తక్కువైంది వాళ్ళకి. నా ట్రెడిషనల్ స్కిల్స్ లేవు, నా చేతి వృత్తులు రావు, నా కుల వృత్తులు రావు, ఆ ఎనర్జీ లేదు, ఫిజికల్ ఎనర్జీ ఉండదు, మెంటల్ ఎనర్జీ వల్ల అన్ని పనులు జరగవు. కనుక రాబోయే రోజులు ఫిజికల్ స్ట్రెంగ్త్కు లేదా క్రియేటివ్ వర్క్కు లేదా ఇన్నోవేటివ్ వర్క్కు డిమాండ్ ఉంటుంది, ట్రెడిషనల్ వర్క్కు తప్ప మనం అనుకున్నట్టు మొత్తం టెక్ మయం ఏం కాదు. ఇప్పుడు ఎంత టెక్ అయిందో అంత చాలు. మీరు చూడండి, ఈ వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి. స్లోగా సాఫ్ట్వేర్కి డిమాండ్ లేదా ఈ మెకనైజేషన్కి, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి డిమాండ్ తగ్గి, అంటే మెషిన్స్ రెడీగా ఉంటాయి, దాన్ని యూజ్ చేయడానికి సొసైటీ ఒప్పుకోదు. ఇంత విచిత్రమైన పరిస్థితి. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఈ ఆటోమేటెడ్ టూల్స్ వాడడం మానేస్తారు. అంటే బ్యాక్ టు స్టోన్ ఏజ్. అది
సర్వత్రా వర్జే. ఎక్కడైనా అతి అయిందా మళ్ళీ బ్యాక్ టు పవెలియన్. నేను చెప్పిన మాటలు అక్షర సత్యంగా మారుతాయి. ట్యాగ్ చేసి పెట్టుకోండి, ఈ వీడియో తీసి పెట్టుకోండి, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. చాలామంది ఇప్పుడు ఒప్పుకోరు, అట్లా మొత్తం ఆటోమేషన్. జొమాటో ఇప్పుడు కూడా విపరీతమైన లాస్లో ఉంది, $300 మిలియన్ లాస్. పందికొక్కుల్లాగా మార్జిన్స్ మెక్కినా అది బుక్స్లో చూపించకుండా లాస్గా చూపిస్తున్న ఆటోమేటెడ్ యాప్ కంపెనీ జొమాటో. వీళ్ళు తింటున్న మార్జిన్స్ ఎక్కడ పోతున్నాయో తెలియదు. అప్పుల పాలైపోయి అప్పులు తీర్చడానికే పోతుంది. అది జొమాటో ఫ్రమ్ 10-15 years ఇట్ ఈస్ మల్లన్న సాగర్ లేదా కాళేశ్వరం. అదొక పెద్ద కాళేశ్వరం. ఎంత నింపినా దాని కడుపు నిండా. మార్కెట్ లీడర్. లాభమేమి? లాభసాటి వ్యాపారం కాదు. ఇన్నోవేషన్కి ఇంకా స్కోప్ ఉంది. అంటే అన్క్యాటర్డ్ పాపులేషన్, అంటే ఏ సువిధలు, అంటే ఏ సర్వీసెస్ లేని పాపులేషన్ ఇంకా చాలా ఉంది. వాళ్ళకి ఆ సర్వీసెస్ అందుతలేవు. అక్కడ ప్రాఫిట్స్ ఉన్నాయి కానీ ఎవరు అక్కడ పోవడానికి రెడీ లేరు. అందరూ సాఫ్ట్వేరే. లాభాలు అక్కడ ఉన్నాయి, పోరు. లాభాలు అక్కడ ఉన్నాయి, అవి చదవరు. లాభాలు అక్కడ ఉన్నాయి, కష్టపడరు. తెలుస్తుంది వాళ్ళకి లాభాలు అక్కడ ఉన్నాయి, పోరు. ఎందుకంటే అందరికీ ఏసీ రూమ్లు కావాలి, కంప్యూటర్ మీద వర్క్ కావాలి. పోనీ అదన్నా స్టడీ మంచిగా వస్తుందా అంటే అది రా. ఈ బుక్కిష్ నాలెడ్జ్ ఎప్పుడు ఎక్కువైతుందో అప్పుడు మీ మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఎందుకంటే బుక్ రాసిన సన్నాసిని మీరు బ్లైండ్గా ఫాలో అవుతారు కనుక లైఫ్ స్మూత్గా నడవదు. అప్పుడే ఈ లక్ అనే ఫ్యాక్టర్ మీరు ఎత్తుకుతుంటారు. ఎక్కడైనా లక్ బాగా ఏదో కంపెనీలో చేరిపోతే లైఫ్ సెట్ అయిపోతుంది. జాయిన్ అయినాక లక్ మంచిగా ఉంటే మంచి బాస్ దొరుకుతాడు, లేకపోతే దొరకడు. లక్ మంచిగా ఉంటే ప్రాజెక్ట్ దొరుకుతాయి, అక్కడ ప్రూవ్ అయితే మనకు ప్రమోషన్ వస్తుంది. లక్ మంచిగా ఉంటే హైరింగ్ తగ్గి మనకి డిమాండ్ ఎక్కువ అయిపోయి, లేదా మా మ్యాన్ పవర్ లేమి ఏర్పడి మనం ఉన్న పనికి మనకు మంచి జీతం వస్తే అది మన లక్ బాగుంటే వస్తుంది. అట్లయితే మంచిగా. అంటే మనం చదువుకున్నా, మనం వృత్తి ఎంచుకున్నా దాంట్లో మనం లక్ వెతుకుతుంటాం. ఎందుకంటే స్టఫ్ లేదు కనుక. అదే స్టఫ్ ఉంటే లక్ నమ్ముకోం. మన స్కిల్ని, మన ఫిజికల్ స్ట్రెంగ్త్ని నమ్ముకుంటాం. చదువు మనకు మెంటల్ బ్యాలెన్స్ ఇవ్వడానికి చదువుకుంటాం. కానీ ఏ చదువు వల్ల మన మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోతుందో అటువంటి చదువులు వద్దు అని నిర్ణయించుకునే టైం వచ్చేసింది. చదువు వల్ల మెంటల్ బ్యాలెన్స్ ఏర్పడాలి. చదువు వల్ల మనం మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతున్నాము అంటే చదువులనే ఏదో తేడా ఉంది. ప్రపంచానికి చదువుకు చాలా పెద్ద ఒక లోయ ఉంది. లోయ ఉంది అని తెలియక మనము ముందుకు సాగుతున్నాం. కనుక ఇప్పుడైనా మీ పిల్లలను మీ చేతి వృత్తులు, కుల వృత్తులు, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, అంటే ఈ కంప్యూటరేతర వృత్తులలో మీ పిల్లలను కొద్దిగా ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో వాళ్లకు జీవనాధారం అవే కాబట్టి వాళ్ళు ఈజీగా బతుకుతారు. అదే సాఫ్ట్వేర్ వాళ్ళకు గడ్డి కాలం వస్తే వాళ్ళకి ఫిజికల్ పనిచేయదు, మెంటల్ డిప్రెషన్ వచ్చేస్తుంది.
పెద్ద చదువులు కనుక వాళ్ళకే నామోషి చిన్న పనులు చేయాలంటే. సో వాళ్ళకు ఎక్కడ పోయినా నిరాశే నిస్పృహని. అదే పిల్లలకు ముందు నుంచే మనం ఒక సైడ్ హస్సులుగా చేతి వృత్తులు కానివ్వండి, ఏదైనా స్కిల్ నేర్పిస్తే ఈవెన్ వంట నేర్పించినా బతికిపోతారు. ఇప్పుడు చాలామంది ఆడపిల్లలకు కిచెన్లో ఎంటర్ కానియరు కదా తల్లిదండ్రులు. నువ్వు ఇదే చేస్తావే నీ పెద్దగా అయినాక, నువ్వు టెక్కు చదవాలి, నువ్వు టెక్కు చదవాలి. ఎంత టెక్కు చదివినా మళ్ళీ కుక్కు చేయవలసిందే. టెక్కు వాళ్ళంతా కుక్కు చేయవలసిందే. రాబోయే రోజుల్లో టెక్కులు చదివిన మహిళలంతా కుక్కు చేయవలసిందే. ఇప్పుడు అది ఆల్రెడీ జరుగుతుంది, మీరు చూస్తారు యూట్యూబ్లో. నా టెక్కు జాబు పోయి నేను ఒక ఠేలా పెట్టుకున్నా, మిర్చి బజ్జీలు వేస్తున్నా అని ఇంటర్వ్యూలు వస్తుంటాయి. జరుగుతుంది, ఇంకా ఎక్కువైతుంది. అప్పుడు నీ టెక్కు నిన్ను ఆదుకోలేదు అని తెలిసిన మరుక్షణము నువ్వు ఏం చేయలేని పరిస్థితిలో ఉంటావు. ఎందుకంటే నీకు మిర్చి బజ్జీలు వేయడం కూడా రాదు. మిర్చి అంటే ఏమి అడుగుతావు ఫస్ట్. అంటే ఏబిసిడి నుంచి మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కనుక ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేటెడ్ అయి ఉండి మీరు లక్కును నమ్ముకుంటున్నారు అంటే మీపై మీకు నమ్మకం సన్నగిల్లింది, మీకు ఏదో డౌట్ వస్తుంది మీ మీద, మీ ఎడ్యుకేషన్ మీద. కనుక ఇలాంటి డౌట్ పడుతూ చదివే బదులు ఎంత చదవాలనో మినిమం అంత చదివి మీరు ఏ వృత్తి ఎంచుకోవాలనుకుంటున్నారో లక్కును పక్కకు పెట్టి ఎంచుకుంటే మంచిది అని మంచి మార్గం ద్వారా నేను సూచిస్తున్నాను. ఇలాగే జరుగుతుంది, 100%. రాబోయే రోజులు అంటే వార్నింగ్ బెల్స్ మోగిస్తున్న మనం చెవిలో పత్తి పెట్టుకొని కుక్కుకొని కూర్చొని టెక్కు 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 అని జవాబు చేస్తున్నాం. టెక్కు అంటే అయిపోయింది పని. అదేమో లుక్కు 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 అంటుంది, మనమేమో టెక్కు 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 అంటుంది. అని చెప్తుంది, అరే లుక్కు వద్దు టెక్కు అంటుంది. నిండిపోయింది గ్లాసు, నీళ్ళు పోస్తా ఉన్నా. మా నీళ్ళకు కూడా దాంట్లో స్థానం ఉందని నిండిపోయిన గ్లాసులో కూడా మనం నీళ్ళు పోస్తాం. అది భరించలేకపోతుంది. ఇంకేంటో వస్తారా, ముందు మునిగిపోయిన మొత్తం నీళ్లు బయట పోతున్నాయి అంటే ఇంటలేము. 4 నీళ్ళు కూడా తీసుకోను, 4 నీళ్ళు కూడా ఎక్కడ తీసుకుంటాయి? గ్లాసే ఇంత ఉంటుంది, దాంట్లో 100 మంది నీళ్లు పోస్తే ఉంటుంది గ్లాస్, కక్కుతుంది. నేను అదే చెప్తున్నా, టెక్కును ఆశ్రయించే మహిళలు కుక్కు చేయక తప్పదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు కుక్కునే నమ్ముకుంటే టెక్ను యూజ్ చేసుకోవచ్చు. కుకింగ్ చేస్తూ టెక్ను యూజ్ చేసుకుంటే డబ్బులు డబుల్ అవుతాయి. టెక్కును నమ్ముకొని కుక్ అయితే నువ్వు కుక్కు కాగానే నువ్వు కుక్కులో ఎక్సెల్ కాలేవు. నీ మనసు ఒప్పుకోదు, నీ శరీరం దానికి సహకరించదు, నీకు ఆ స్కిల్స్ ఉండవు. కుక్కు కాలేదు, అంత ఈజీ కాదు. కుక్కు కావలిస్తే కొద్దిగా నేర్చుకొని టెక్కు పనులు చేయగలరు. అలాంటి ప్రపంచం రేపు రాబోతుంది. ఇప్పుడే కుకింగ్ చేసేవాళ్ళు అన్ని టెక్నాలజీలు యూజ్ చేసుకుంటారు. యాప్లు గీపులు సాఫ్ట్వేర్లు అన్నీ ఈ కుక్కు చేసుకునేటోళ్ళు చూడండి ఇప్పుడు ఎట్లున్నాయి ఒక్కొక్కటి కుకింగ్ ఛానల్స్. కానీ టెక్ వాళ్ళు కుక్కు చేసుకోలేకపోతారు. టెక్కు మహిళలు కుకింగ్ రాదు, కానీ కుకింగ్ మహిళలు టెక్కు నేర్చుకుంటారు. ఇది ప్రమాదం అట గంటిక మోగిస్తుంది. మనం అంటే ఏ సోయి లేకుండా దునపోతులు కుంటలలో వండుకుని ఉంటాయి కదా, అట్లా వండుకుంటాం. ఏమైంది లేవంట అంటాం అంతే. అంటే ఏ తొందర ఏం లేదు. ఇప్పుడు తొందరగా లేవు జింకల్లాగా బర్రెలు దునపోతులు వండుకో కుంటలా లేవా హై హై అనగా అంటారు ఫస్ట్.
అంటే ఎందుకు లేవాలి ఇంత తొందర ఏముందండి, ఇవన్నీ మెల్ల కాన్ఫిడెంట్ ఉంటుంది ఆ కుంటలనే వండుకున్నాం. అట్లనే మన మానవ జాతి పరిస్థితి పట్ల లేవు అని చెప్తుండ్రు. మన కాన్ఫిడెన్స్ మనకు వచ్చినప్పుడు చూద్దాం, అప్పటి వరకు మనం టెక్కు భజన చేద్దాం. ఎంతమంది పోతే టెక్ అరగది వాళ్ళ దాంట్లో యాక్సెప్ట్ చేసుకుంటుంది. సోయిలే ఆదిలాబాద్ నుంచి టెక్కే, నిజామాబాద్ నుంచి టెక్కే, హైదరాబాద్ అయితే టెక్కే టెక్కు. ఆదిలాబాద్ అడవుల నుంచి వచ్చినాడు కూడా టెక్కే. నిజామాబాద్ పసుపు రైతు కొడుకు కూడా టెక్కే. ఇక్కడ మటన్ కొట్టుకునే కొడుకు కూడా టెక్కే. కనుక నేను చెప్పింది చాలా మీకు నవ్వు వస్తుండొచ్చు, కానీ చాలా సీరియస్ మ్యాటర్. ఈ సీరియస్ మ్యాటర్ని సీరియస్గా తీసుకోండి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టాడు, ఇప్పటి నుంచే మొదలుపెట్టాడు, ఏం తప్పలేదు. నేను చెప్పింది అక్షరాల సత్యమవుతుంది, మీ పిల్లలు రక్షింపబడతారు. ఇవాళ నుంచే మీకు ఆడ సంతానం ఉంటే మగ సంతానం కూడా వంట నేర్పియండి. ఎందుకంటే రేపు వాడు ఆమె కింద పనిచేయవలసింది, వాడిని కూడా కొద్దిగా వంట నేర్పియండి. అదే కాకుండా ఆడవాళ్ళు అంటే పెద్ద పెద్ద జడలు వేసుకొని వాడు పోనీటైలు వేసుకుంటున్నారు, వాళ్ళకు కూడా కొద్దిగా చాయ్ ఇటువంటివి నేర్పియండి. రేపు టీ చేసుకున్నా బతికేస్తారు. బేసిక్ టీ కావాలి కదా, టీ వస్తే ఈ టెక్ లేడీస్ అన్ని టీ చేసుకున్నా బతికేస్తారు. నేను జోకు అసూయతోని ద్వేషంతో చెప్తలేను, నేను ఈ ఇండస్ట్రీని చూసిన. హైటెక్ మెషినరీ సంస్థలో పనిచేసిన. క్యూఆర్ కోడ్స్ నేను 22 years బ్యాక్ ఆ కంపెనీస్లో పనిచేసిన. అంటే మీకు క్యూఆర్ కోడ్ అంటేనే తెలియదు. అట్లాంటి టైంలో క్యూఆర్ కోడ్స్ ప్రింటింగ్ అవన్నీ చూస్తాను. అప్పుడు ఓన్లీ జర్మనీ అటువంటి దేశాలలో క్యూఆర్ కోడ్స్ ఉంటుంది. ఇప్పుడు ముష్టి ఏడుకునేటోడు కూడా క్యూఆర్ కోడ్స్ ఇచ్చేది. అంటే అట్లాంటి ఎన్వైరన్మెంట్ చూసినామండి. నేను మీరు అనుకున్నట్టు షేర్ మార్కెట్, గంజులు, వంకాయలు, బీరకాయలు కాదు నేను. కానీ నేను గొప్పగా చెప్పుకోరు, నేను అక్కడ చేసిన, ఇక్కడ చేసిన, నేను ఇట్లా చేసిన, అట్లా అయిపోయింది. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు మా నాలెడ్జ్ వల్ల ఏమైనా లాభపడతారా జనాలు? అది వాళ్ళకి అందించాలి. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు నా స్థాయి ఏమి అది నేను చూసుకుంటా. నేను పాతది 20 ఏళ్ల క్రితం ఏం నేర్చుకున్నా అది అప్లై చేయవచ్చా? కనుక మీరు రాబోయే రోజులకు ప్రిపేర్ అయిపోయి నేను చెప్పినట్టు మీ పిల్లలకు తగు రీతిలో ఎడ్యుకేషన్ ఇప్పిస్తారని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ వచ్చే టైంలో వస్తుంది, రాకను పోవచ్చు అని భావన పెట్టుకొని మీరు మీ జీవితాన్ని మీ స్వయం కృషితో నడపడానికి ట్రై చేస్తారు అని కోరుకుంటూ నమస్కారం.